అమెరికాలో ప్రతిభకి మతం పరిమితిగా మారుతోందా? దీని మీద సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ స్టడీస్ సిఐహెచ్ఎస్ ఢిల్లీ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బద్రీనాథ్ గారి కథనం ఒకటి చూద్దాం. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు పెట్టడం, సిబ్బంది నియమించుకోవడంలో కోసం విశ్వాసం మతాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలోని విభిన్న సంస్కృతిని విలువైనదిగా భావించడం ఆ దేశ ప్రాథమిక నీతి లేదా సిద్ధాంతాలకు విరుద్ధం కాకపోవచ్చు. కానీ క్రైస్తవ దేశంగా అమెరికా కంపెనీలు, వ్యాపారాలు మూడో ప్రపంచ దేశాల నుండి తక్కువ ఖర్చుతో కూడిన వేతనాలకు ప్రతిభావంతులైన వ్యక్తులు నియమించడం గురించి పునరాలోచించవలసి ఉంటుందని సూచించడం దారుణం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికాను క్రైస్తవ దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాల చౌకైన కార్మికుల నుండి అమెరికన్ ఉద్యోగాలు మనం రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టర్నింగ్ పాయింట్ వారి అమెరికా ఫస్ట్ కాన్ఫరెన్స్ 2025లో మాట్లాడుతూ ఇతర మూలాల వ్యక్తులను పోటీతత్వపరంగా నియమించడం నిజమైన క్రైస్తవ రాజకీయాల్లో భాగం కాదని వాన్స్ ప్రోత్సహించారు. సరే, వాన్స్కి అద్దం చూపించాల్సి రావచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేదా అతని ఉపాధ్యక్షుడు అమెరికా ఫస్ట్ విధానం గురించి చాలామంది ఫిర్యాదు చేయరు. కానీ నియామకం, ఉపాధి, వ్యాపారం నడవడానికి మతపరమైన లేదా విశ్వాస సంబంధిత బలుపు ఇవ్వడం తీవ్రంగా సమర్థనీయం కాదు. 2028లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్న రిపబ్లికన్ బహుశా సైద్ధాంతికంగా అతిక్రమించి మతతత్వ రాజకీయంగా అస్థిర ఎజెండాను అనుసరించి ఉండొచ్చు. నేడు వివిధ తెగలకు చెందిన క్రైస్తవులు అమెరికా మెజారిటీ రాజకీయాలను ఏర్పరుస్తుండగా అమెరికా స్వయంగా రెడ్ ఇండియన్ల సమాధులపై ఉనికిలోకి వచ్చింది. ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థలో వ్యాపారాలు నిర్వహించడంలో సౌలభ్యం, వారి విద్య, శిక్షణ, ప్రతిభ, విలువ జోడింపు, డెలివరీలు, ఖర్చుల ఆధారంగా సిబ్బంది నియామకం ఉండాలి. అమెరికాలోని వ్యాపారాలు, పరిశ్రమలు జేడీ వాన్స్ని చాలా తీవ్రంగా పరిగణించడానికి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు క్రైస్తవులు కాకపోవడం లేదా అతని ప్రత్యేక రాజకీయ ఎజెండాకు సభ్యత్వాన్ని పొందకపోవడం వల్ల వారి సిబ్బందిలో పెద్ద సంఖ్యలో వాళ్ళని తిరస్కరించడానికి ఇష్టపడకపోవచ్చు. వాన్స్ సూచించినట్టుగా వ్యాపారాలు ప్రతిభ వేటలో తమ ఎంపికను అమెరికన్ క్రైస్తవులకు పరిమితం చేస్తే నాస్తికులు, భౌతికవాదులు, ఇతర మైనార్టీల పెద్ద సమూహం గురించి ఏంటి? 162 మిలియన్ల ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తూ కేథలిక్కులు ప్రతిభతో సంబంధం లేకుండా లోపల వెలుపల నుండి ఇతరులను తిరస్కరించడం చాలా ఉత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక విలువల పరంగా వారి సహకారం స్వల్పకాలికంలో కూడా నిలకలేంది. ఉద్యోగాలు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు విలువైన సహకారం కోసం వచ్చేవాళ్ళ మీద జేడీ వాన్స్ కేసు వేస్తున్నారా? వివిధ దేశాల విద్యార్థులు, నిపుణుల కారణంగానే ఎన్ని విశ్వవిద్యాలయాల సంస్థలు నడుస్తున్నాయో వాన్స్కి అర్థం కాలేదా? క్రైస్తవేతరుల రాజకీయ ప్రచారాలకు వాన్స్ రోడ్ మ్యాప్ వేస్తున్నాడా? క్రైస్తవ ఇతరులు అన్నటువంటి పేరుకి అది విధ్వంసకరమా? అమెరికన్ సాంస్కృతిక నాగరికత పరిణామం వారి మూలం లేదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే జీతాల ప్యాకెట్లతో సంబంధం లేకుండా దీనికి అధిక విలువ కలిగిన కార్మికుల భూమిగా మార్చడానికి దోహదపడింది. యూదులు, హిందువులు, బౌద్ధులు, జైనులు లేదా వర్ణ ప్రజలు వంటి మతపరమైన మైనార్టీల సహకారం వాన్స్ అభినందించలేదా? జార్జ్ వాషింగ్టన్ కాలం నుండి ప్రభుత్వ వ్యవహారంలో మతపరమైన జోక్యానికి భారీ ప్రతిఘటన ఉన్నప్పటికీ చర్చి అమెరికా పాలించడంలో పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ రంగానికి విస్తరించడం అనేది కేథలిక్గా మారిన వాన్స్ ప్రతిపాదించిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభకు ఉదారవాద ప్రాధాన్యత ఇప్పటి వరకు దానిని నిలబెట్టేందుకున్న ఇది అమెరికన్ వ్యాపారాలకు తీవ్రమైన ప్రభావం చూపుతుంది. లభ్యత లేకపోవడం లేదా పరిమిత ఎంపిక అమెరికన్ ఆర్థిక వ్యవస్థలోని పారిశ్రామిక సేవల రంగాల్లో అధిక విలువ గొలుసులతో అంతరాలకు దారితీస్తుంది. అందువల్ల అనేక మంది విశ్లేషకులు అడిగిన పెద్ద ప్రశ్న ఏంటంటే అమెరికాను దేశ రాజ్యాంగం లేదా ఆపోస్థలుల ద్వారా పరిపాలించడం, 10 కమాండ్మెంట్స్ బిల్ ఆఫ్ రైట్స్పై పై చేయి సాధిస్తారా? ట్రంప్ పరిపాలనలో అనేక మంది విధాన నిర్ణేతలు క్రైస్తవ దేశం అంటూ జేడీ వాన్స్ ప్రతిపాదన చైనాతో పోటీపడడానికి ప్రకాశవంతమైన, అత్యంత ప్రతిభావంతమైన మానవరులను నియమించుకోవడానికి అనుమతించకపోవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేకమైన లేదా నిర్బంధ విధానాలు ఇతర కమ్యూనిటీలకి అవకాశాలకు పరిమితం చేయడమే కాకుండా అగ్రశ్రేణి సాంకేతిక దిగ్గజాలు తమ పెట్టుబడులు మరింత పోటీతత్వ సౌకర్యవంతమైన బహిరంగ మార్కెట్లకు మార్చవలసి వస్తుంది.